అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే గందరగోళం నెలకొంది. అదానీ అంశంపై బీపీసీ వేయాలంటూ విపక్షాలు పట్టుపట్టాయి. ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో సేమ్ సీన్ నెలకొంది. దీంతో ఉభయ సభలను ఈ నెల 27కు వాయిదా వేసేశారు. ఊహించినట్లుగానే పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. ఉభయ సభల్లో గౌతమ్ అదానీ వ్యవహారంతో పాటు మణిపూర్ అల్లర్లపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ముందుగానే నిర్ణయించాయి విపక్షాలు. అందుకు తగ్గట్లుగానే ఉభయ సభలు మొదలు కాగానే గందరగోళం నెలకొంది. పార్లమెంటు సమావేశంలో భాగంగా అదానీ అంశంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. భారత్లో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చించాలని డిమాండ్ చేసింది. సంపన్లో అల్లర్లపై చర్చించాలని ఎంఐఎం వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ డిమాండ్ల మధ్య ప్రారంభమైన లోక్సభలో మొదటగా ఇటీవలి కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. సహచర ఎంపీలు ఆ తర్వాత వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టాయి. విపక్షాలు అదానీ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర సభ్యులు స్వరం పెంచారు. దీంతో కాసేపు సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. విపక్షాల గందరగోళంతో తొలుత లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉండడంతో సభను ఈ నెల 27 వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అంశంపై చర్చించాలని పట్టుబట్టారాయన. దీంతో పెద్దల సభలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదానీ అంశం దేశాన్ని ప్రభావితం చేస్తోందన్నారు ఖర్గే. పైగా ఆయనకు ప్రధాని మోదీ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా మిగిలిన విపక్షాలు సైతం ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. సభ్యుల గందరగోళం మధ్య సభను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ చైర్మన్. డిసెంబర్ 20 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు సాగనున్నాయి. మొత్తం 16 బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకురానుంది కేంద్రం. వక్ఫ్ సవరణ బిల్లు సహా మరికొన్ని ముఖ్యమైన బిల్లులను ఆమోదించనుంది పార్లమెంటు. అయితే అంతా ఎదురు చూస్తున్న జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం ప్రస్తుత సమావేశాల నుంచి కేంద్రం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.